సమస్తమును చేసి ఉంటున్నాడు. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మను మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండండి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటున్నది. అయితే ఇప్పుడు అంశం ఏమిటనంటే సమస్తమును యెహోవా దేవుడే చేసి ఉన్నాడు, కానీ అయితే ఇతరమైనటువంటి వాళ్ళు ఉంటూ ఉన్నారు. అయితే ఒక్క మనిషి ద్వారానే సమస్తమైనటువంటి జాతుల వాళ్ళు వారి వారి ఉద్దేశాలను బట్టి, వారి వారి పనులను బట్టి, వారి వారి ఆలోచనలను బట్టి జాతులుగా ఏర్పడినాయంటనేటటువంటి అంశం మీద కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని విందాము. నిర్గమకాండము 20 అధ్యాయము 8 నుండి 9, 10, 11 వచనాలు చదవండి. నిర్గమకాండము 20 అధ్యాయము 8 నుండి 11 వచనాలు చదవమ్మా. విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞానముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా దేవుడు విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచెను. కాబట్టి ఇదంతా ఇప్పుడు 6 దినాలు యెహోవా దేవుడు అయితే ఇతరమైనటువంటి ఎంతోమంది 33 కోట్ల దేవతలు ఉంటున్నారు అని చెప్తున్నారు. అయితే 33 కోట్ల దేవతలు ఉంటున్నారు, కరెక్టే. అయితే దేవతలు ఉంటున్నారు, ప్రభువులు అనేటటువంటి వాళ్ళు ఉంటున్నారు. సమస్తమును చేసినది యెహోవా దేవుడు తప్ప ఇతరమైనటువంటి దేవతలు చెయ్యలేదు. అంటే వీళ్ళు దేవతలని పేర్లు పెట్టుకుంటున్నారు కావచ్చు, కానీ సమస్తమును ఒక్కటే మాత్రమే పునాది వేసిన దాని మీద ఇంకా వేరొకరు పునాది వేయలేరు. ఇప్పుడు మనకిది బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగుని పైన కట్టొచ్చు, కానీ మళ్ళీ పునాదిలో నుండి పునాది తీసి మళ్ళీ వేయడానికి వీలు పడదు. కాబట్టి యెహోవా దేవుడే సమస్తమును చేసి ఉంటున్నాడు. అయితే ఇప్పుడు ఈ అంశాలని చెప్పాలనంటే చాలా టైం పట్టుకుంటుంది. కాబట్టి మనం కట్టుగా మాట్లాడుకుందాం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 8 వచనం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం చదువు. ఆయన సప్తఋషి నక్షత్రములను, ముగసిరి నక్షత్రములను సృష్టించినవాడు, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, ప్రగటిని రాత్రి చీకటి వలె మార్చువాడు, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లు పారుచేయవాడు. చాలమ్మంగా ఆయన సమస్త ఋషి నక్షత్రములను, మృగశరి నక్షత్రములను సృజించినవాడు కారు.
కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రిగా చీకటి వలె మార్పు చేయవాడు, సముద్ర జలములను సృజించినవాడు, భూమి మీద పొర్లి పారజేయవాడు. సముద్ర జలాలను కూడా, భూమి మీద ఎన్నో సముద్రాలు ఉంటున్నాయి ప్రపంచములో. అయినప్పటికీ ఆ సముద్రము నిండి ఉంటుంది కానీ అయితే అది ఎప్పటికి కూడా నిండదు. ఎంత వర్షమన్నబడని, ఎంత నన్న ఉండని కానీ సముద్రాలు మాత్రము నిండవు. అయితే ఎన్నో సముద్రాలు ఉన్నాయి. అయితే ఆ సముద్రాలు పొర్లి పారుతూ ఉంటున్నాయి, భూమి చుట్టూ తిరుగుతూ ఉంటున్నాయి సముద్రాలు ప్రతి ఒక్కటి కూడా. అయితే బొంబాయి అయితేనేమి, పెద్ద పెద్ద పట్టణాలలో సముద్రాలు ఉంటున్నాయి. బొంబాయి, కలకత్తా, మెడ్రాసు, లేకపోతే రకరకాల ఉన్నటువంటి పట్టణాలు, అమెరికా కావచ్చు, లండన్ కావచ్చు, సమస్తమైనటువంటి పట్టణాలలో సముద్రాలు ఉంటున్నాయి. అవి సముద్రాలు ఉదయమున, ఇప్పుడు రాత్రి 12 అవుతుంది, 12 నుండి తిరుగుతూనే ఉంటాయి. తిరిగేటప్పటికల్లా పొద్దున 10 గంటలకల్లా సముద్రము కొన్ని కిలోమీటర్ల దూరంలో భూమి ఆరిన నేలగా కనపడుతుంది, ఆరిన నేలగా కనబడుతుంది. మళ్ళీ ఎప్పుడైతే 12 దాటిందో మళ్ళీ తిరిగి సముద్రము మళ్ళా ఎక్కుతూనే ఉంటుంటాయి నీళ్లు. ఆ రీతిగా పొర్లి పారుతున్నాయని చెప్తున్నాడు ఇక్కడ. సముద్రం కూడా యెహోవా దేవుడు చెప్పినట్టు ఆ సముద్రాలు కొన్ని చూసినటువంటి వాళ్ళైతేనేమి, సముద్రం దగ్గర ఉన్నటువంటి వాళ్ళైతేనేమి కొన్ని కిలోమీటర్ల దూరము ఆరిన నేలగా కనబడుతుంది. 12 ఎప్పుడైతే దాటుతుందో మళ్ళా తిరిగి వస్తూనే ఉంటుంటాయి, మళ్ళా యథామామూలుగా ఉంటున్నాయని మనకు ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నది. కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనం. కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనం. తన ద్రవ్యము వడ్డీకియ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయవాడు ఎన్నడుకుని కదల్చబడు. ఈ ప్రకారము చేయవాడు ఎన్నడికి కదల్చబడడు. అయితే ఒక అతని సిసి చర్చ్ అతని పోయిన సంవత్సరం రేపటికి పోయినాను. పోయిన ఏం చేస్తున్నాడు అతని, మేము మా చర్చిలో కొన్ని కోట్ల డబ్బు ఉంది, అయితే దానికి ఎన్నో దాంట్లోకి ఖర్చు పెట్టినాము అని చెప్పినప్పుడు కూడా 76 లక్షలు మిగిలినాయంట. 76 లక్షలు ట్యాక్స్ కట్టినారు. 76 లక్షలు ఎందుకు కట్టినారు ట్యాక్సు? అయితే ఎంతోమంది బీద వాళ్ళు ఉన్నారు, దిక్కులేని వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది చర్చి లేనటువంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా ఎంతోమంది యేసుక్రీస్తుని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళు ఉంటున్నారు. అయితే వాళ్ళకి ఇస్తే సరిపోదా? ఎందుకంటే గర్వం అన్నమాట చర్చిలో ఉన్నటువంటి వాళ్ళు. మళ్ళీ అతను పెద్దగా చెప్పుకుంటున్నాడు, అతని సజీవరాజు అంట, లెక్చరర్ అంటున్నాడు, మళ్ళీ నేను ప్రిన్సిపాల్ని అంటున్నాడు. వెంబడి ఉండి ఒక అతని, అయా బీద వాళ్ళకి ఇస్తే మేలు కదా అన్నాడు. అతనికి గుద్దమంటలేసింది. అటువంటి వాళ్ళు ఉన్నారన్నమాట. అయితే ఎందుకు నువ్వు వడ్డీకిస్తున్నావా? యెహోవా దేవునికి సంద వేసినటువంటి డబ్బులని ఎంతోమంది అపొస్తలులైన పౌలు 2వ అధ్యాయం 41వ వచనంలో ఏముంది అక్కడ ఉన్నటువంటి అపొస్తలులు వాళ్ళ స్థిరాస్తులని అమ్మి వారి వారి అక్కరల కొలది పంచిపెట్టిరి. వారి వారి అక్కరల కొలది పంచిపెట్టిరి. అంటే ఒక కుటుంబంలో 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 10 మంది ఉండవచ్చు, ఎంతోమంది. వారికి ఎంత ఖర్చు అవుతుంది ప్రతిరోజు, సంవత్సరానికి ఎంత అవుతుంది అనేటటువంటి లెక్కను బట్టి వారి వారి అక్కరల కొలది పంచిపెట్టినారు. ఇప్పుడేం చేస్తున్నారు? వడ్డీకి ఇస్తున్నారు, వాళ్ళు సంపాదించుకుంటున్నారు, మోసం చేస్తున్నారు, టక్కర్ చేస్తున్నారు. కర్నూలులో ఉన్నటువంటి సిసి చర్చ్ తరపున ఉండేటటువంటి పొల సమాజం ఎంత? 700 ఎకరాలు. 700 ఎకరాలు. మరి ఇప్పుడు 7 ఎకరాలు కూడా లేదు. అయితే పెద్దగా చెప్పుకుంటున్నారు. ఎందుకు చెప్తుంటున్నారు? మోసం చేస్తున్నారు, టక్కర్ చేస్తున్నారు. నేను సర్పంచ్ని, నేను ప్రెసిడెంట్ని అనేది అమ్ముకునేది, బిల్డింగులు, ఎక్కడో బ్యాంకులలో డబ్బేసుకునేది, ఈ రీతిగా చేస్తున్నారు. అయితే క్రైస్తవాన్ని విమర్శించడం అనంటే ఇటువంటి వాళ్ళు ఉన్నప్పుడే విమర్శించేది. వడ్డీకి ఇవ్వాలనా? బీద వాళ్ళకి
నీ పేరు మీద తలుచుకుంటారు, బతుకుతారు? లేదు. కాబట్టి ఆ రీతిగా ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలా. మోసం చేసేటటువంటి ఇంటికి ఇల్లు, చేనుకు చేను కలుపుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. మోసాలు చేస్తున్నారు, టక్కర్ చేస్తున్నారు. ఆ టక్కరి మోసం చేసేటటువంటి వాళ్ళు ఒకరోజు అయితే ఎన్నో సంఘాలు ఉంటున్నాయి. 8,000 సంఘాలు ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు వారు ఏం చెప్పినారు పేతురుకి? మత్తయి సువార్త 16:18 నా సంఘము నీవు బండ మీద కర్తవు అని చెప్పినాడు. నీవు బండ మీద కర్తవు అని చెప్పినాడు. అయితే యేసుక్రీస్తు చెప్పినటువంటి సంఘము పేరు పెట్టుకొని నడిపించినటువంటి వాళ్ళు మాత్రమే సంఘము. ఎన్నో సంఘాలు ఉంటున్నాయి. ఇప్పుడు ఎన్ని సంఘాలు ఉంటున్నాయి? 400 కోట్ల సంఘాలు ఉంటున్నాయంట. 400 కోట్లు సంఘాలు. మంది ఎంతమంది ఉంటున్నారు? 800 కోట్లకి పైబడి ఉంటున్నారు. అయితే సరిగా సగము సంఘాలు ఉంటున్నాయి. వాళ్ళ పోషణ కొరకు మోసం చేస్తున్నారు, టక్కర్ చేస్తున్నారు. కాబట్టి అటువంటి సంఘాలన్నీ ఒకరోజు తీర్పు రోజు ఎత్తబడతాయని అనుకుంటున్నారా? ఎత్తబడవు. అవన్నీ కూడా పాతాళలోక ద్వారములో నువ్వు సొచ్చుకొన్న కూడా నీ సంఘము అగ్నిగుండములో లేక నరక బాధలో పడుతుందని జ్ఞాపకం పెట్టుకోండి. అది గ్యారంటీ అయినటువంటి సంఘము, క్రీస్తు సంఘము అని నడుపుకో. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 54వ అధ్యాయము 5వ వచనం చదువు. డేవిడ్ చదువు. 54 5వ అధ్యాయం 5వ వచనం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, నీకు విమోచకుడు. సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. సర్వలోకమునకు. ప్రపంచంలో ఎన్ని రాష్ట్రాలు ఉంటున్నాయి? ఎంతమంది ప్రధానులు ఉంటున్నారు? ఎంతమంది రాజులు ఉంటున్నారు? సమస్తమైనటువంటి దానికి దేవుడు అని పేరు ఆయనకు. దేవుడు. ఇంకా మిగతా వాళ్ళకు లేదు. నేను దేవుణ్ణి చెప్పుకునేటటువంటి వాళ్ళు సమస్తమైనటువంటి దానికి దేవుడని ఎవ్వరికి లేదు. ద్వితోపదేశకాండం 32వ అధ్యాయము 6వ వచనం. 773 పేజీ నంబర్, 173 పేజీ నంబరు. 32వ అధ్యాయము ద్వితోపదేశకాండం 32 6వ వచనం, 6-7. బుద్ధి లేని అవివేక జనమా, ఇట్టు యెహోవాకు ప్రతీకారము చేయుదురా. ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా, ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను. 7వ వచనం. పూర్వదినములను జ్ఞాపకము చేసుకొనుము, తరతరముల సంవత్సరములను తలంచుకొనుము. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. ఇది బాగా గమనించండి. బుద్ధి లేని అవివేక జనమా, ఇట్టు యెహోవాకు ప్రతీకారము చేయుదురా. బుద్ధి లేనిటువంటి జనమా, ఇతరమైనటువంటి దేవతలను మొక్కుతుంటున్నారు, పూజిస్తుంటున్నారు, ఆయనకు ప్రతీకారం చేస్తూ ఉంటున్నారా? నీ తండ్రి కాడా ఆయన? కాబట్టి ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా, ఆయనే నిన్ను పుట్టించి స్థాపించను. ఆయన నిన్ను పుట్టించి స్థాపించుంటున్నాడు. పూర్వదినమును జ్ఞాపకము చేసుకొనము. పూర్వదినాలను జ్ఞాపకము చేసుకోండి. ఇంతకుముందు ఎన్ని సంవత్సరాలు జీవించి ఉంటున్నారు? 500 సంవత్సరాలు, 700 సంవత్సరాలు, 800 సంవత్సరాలు, 969 సంవత్సరాలు బతికినటువంటి వాళ్ళని అడగండి. వాళ్ళంటి సంవత్సరాలు బతికినారు కదా.
వాళ్ళు ఏం చేసినారు, ఏం చూసినారు? యెహోవా దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి వాళ్ళు. అయితే ఫలానప్పుడు ఇది జరిగింది, ఫలానప్పుడు ఇప్పుడు జరిగింది, మీ తండ్రిని అడగండి, లేకపోతే మీ పెద్దలను అడగండి, అప్పుడు చెప్తున్నారు కదా. అంతకుముందు ఈ యెహోవా దేవుడు కాక మిగతా దేవతలు సృష్టించుంటున్నారా భూమిని ఆకాశాన్ని అని అడగండి, ఇంకా ఏం జరిగిందో అడగండి అని చెప్పుతూ ఉంటున్నారు. గమనిస్తుంటున్నారా? గమనించడం లేదు. మాది స్థలము, మా దేవుడు పూర్వకాలం ఉంటుంది అనేటటువంటి పద్ధతులు పట్టుకొని ఉంటున్నారు. కానీ నువ్వు చనిపోయిన తర్వాత నేను ఎక్కడ పోతా అనేటటువంటి ఆలోచిస్తూ ఉంటున్నారా? లేకపోతే దేవతలను చూసి మీరు పూజించుకుంటున్నారా? పెద్దలను అడగండి, మీ తండ్రి గారిని అడగండి, మీ తండ్రి గారు కాకపోతే మీ తాత ముత్తాతలను అడగండి, ఏమి జరిగింది అనేటటువంటి ఆలోచన వాళ్ళు చెప్తున్నారు కదా. అయితే వాళ్ళను కూడా అడగడము లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-6, 174 పేజీ నంబర్. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకు ప్రవర్తలకును బయలుపరచబడినట్టుగా పూర్వకాలములందును మనుషులకు తెలియబడచబడలేదు. ఈ మర్మమేమనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక్క శరీరమందరి సాటి అవయవములను వాగ్దానములో పాలువారునై ఉన్నారనున్నదియే. చలమంగంతే. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకు, దేవుని పరిశుద్ధులు, దేవునికి పని చేసేటటువంటి వాళ్ళు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు అపోస్తలులు అయితేనేమి, అపోస్తలులతో ఉన్నటువంటి శిశువులు అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి జనమందరూ కూడా దేవునికి భయపడేటటువంటి వాళ్ళుగా ఉంటున్నారు. ప్రవర్తనకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలముల యందును మనుషులకు తెలియపరచబడలేదు. ఎందుకు తెలియపరచబడలేదు? ఎంతోమంది ప్రవర్తలు ఉంటున్నారు, మాట్లాడుతూ ఉంటున్నారు యెహోవాతో, దేవునితో, కానీ మిగతా వాళ్ళకు చెప్పలేదు. పూర్వకాలమందు నానా సమయాలలో నానా విధములుగా ప్రవర్తల ద్వారా మాట్లాడినటువంటి దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ముఖాముఖిగా. అపోస్తలులకు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనములో ఆ మాట ఉంటుంది. పూర్వకాలమందు నానా సమయాలలో నానా విధములుగా ప్రవర్తల ద్వారా మాట్లాడినటువంటి దేవుడు ఈ దినముల అంతమందు అంటే ఈ దినముల అంతమందు పరిశుద్ధ లేఖనము పాత నిబంధన కొట్టివేయబడి ఉంది, అంతమైపోయింది వాటికి యేసుక్రీస్తు ద్వారా. అయితే అప్పుడు కుమారుని ద్వారా మనం ముఖాముఖిగా మాట్లాడుతున్నాము. అయితే కొంతమందికి ప్రవర్తలు మాట్లాడినాడు. యెహోవా దేవుడే ప్రవర్త, ఆయన దేవుడు, మనల్ని సృష్టించినటువంటి వాడు, ఆయన నమ్ముకుంటే మనం పరలోక రాజ్యానికి పోతున్నాము అనేటటువంటి మాటలు మాత్రము ప్రవర్తలు ఎవరికి చెప్పలేదు. కుమారుడు వచ్చినాకనే, యేసుక్రీస్తు వచ్చినాకనే ఆయన ద్వారా ఎవరైతే ఆయన నమ్ముకొని బాప్తిసం తీసుకొని ఉంటున్నారో ఆయన ద్వారా మాత్రమే మనం పరలోక రాజ్యంలో చేరేటటువంటి స్థితి ఉంది. కానీ మిగతా వాళ్ళ నుండి ఎవ్వరు మాత్రము పరలోకానికి చేరరని మనకు తేటగా తెలియబడుతూ ఉంటున్నది. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయము 25, 26, 27 వచనాలు. అపోస్తలుల కార్యము 17వ అధ్యాయము 120 పేజీ నంబరు.
17, 25 వచనం, 26, 27. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడుగా గనక తనకు ఏదైనాను కొదవమున్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తనువులాడి కనుగొందురేమో అని తను వెదుకు నిమిత్తము నిర్ణయకాలం వారికి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో మనకి ఎవరికి దూరంగా ఉండువాడు కాదు. చాలు. ఇప్పుడు యావత్ భూమి మీద కాపురముండుటకు ఒక్కరి నుండే సమస్తమైనటువంటి జాతులని సృష్టించినాడు. సమస్తమైనటువంటి జాతులని సృష్టించుంటున్నాడు. అంటే ఎందుకు సృష్టించుంటున్నాడు? అయితే ఒక్కటే జాతి ఉంటే పనులు చేయలేరు. ఇప్పుడు రాజు ఉంటున్నాడు, రాజు కింద పిఏ ఉండాలా, లేకుంటే మనుషులు ఉండాలా, లేకపోతే ఇంకా రకరకాలుగా ఉండాలా కదండి మనకు. ఆ రీతిగా ఒక్కడి నుండే సర్వజాతులు వచ్చినాయి. రాజులు వచ్చినారు, ప్రధానులు వచ్చినారు, విద్యావంతులు వచ్చినారు, రకరకాలుగా. మనం ఇప్పుడు ఎవరైతే ఏ జాతికి వాళ్ళు పేర్లు పెట్టుకుంటున్నారో వాళ్ళందరూ కూడా యెహోవా దేవుడే తండ్రి. అందరికి కూడా ఒక్కరి నుండే, ఒక్క ఆదాము నుండే సమస్తమైనటువంటి జాతులు పుట్టి ఉంటున్నాయి. సమస్తమైనటువంటి జాతులు పుట్టి ఉంటున్నాయి. అయితే సమస్తమైనటువంటి ప్రజలు, అయితే నువ్వు యా జాతి కన్నా పెట్టుకోండి, ఎవరైనా ఉండు, కానీ యేసుక్రీస్తును నమ్ముకొని బాప్తీసం తీసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యంలో చేరుతూ ఉంటున్నారు. కానీ చనిపోయిన తర్వాత తక్కెడో బుక్కడని ఎంచుకునేటటువంటి వాళ్ళు ఉంటున్నారు. చనిపోయిన తర్వాత ఎంతోమంది చచ్చిపోయినాక మళ్ళా నేను రాజునై పుడతా, లేకపోతే కుక్కనై పుడతా, నక్కనై పుడతా అని చెప్పేటటువంటి వాళ్ళు. ఒక్క పారే చనిపోతున్నాడు, ఒక్క పారే మనిషి పుట్టుతుంటున్నాడు. అయితే యేసుక్రీస్తు వారిని మళ్ళా సిలువడానికి కూడా తడబడుతుంటున్నారు. అయితే యేసుక్రీస్తు మళ్ళా పుడుతున్నాడా ఈ లోకంలో? పుట్టాడు ఇంకా. కానీ ఆయన అగాధమైనటువంటి మేఘారూఢుడై వచ్చేటటువంటి సమయం ఉంది అని మనము కనిపెట్టుకోవాలా. ఒక్కరి నుండే యావత్ భూమి మీద కాపురమున్నటకు ఆయన ఒక్కరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తలులాడి కనుగొందురేమో అని తన వెతుకు నిమిత్తము నిర్ణయకాలమున వారిని నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరంగా ఉండువాడు కాడు. పొలిమేరలని ఏర్పరిచినాడు. రాజులు కావాలా, లేకుంటే వ్యవసాయదారులు కావాలా, విద్యావంతులు కావాలా, రకరకాలుగా ఏర్పరిచినటువంటి వాడు దేవుడు. నిర్ణయకాలం అంటే ఎప్పుడు? యేసుక్రీస్తు పుట్టేటటువంటి టైం వరకు మీరు ఉండాల. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 1వ వచనం. పేజీ నంబర్. యెషయా గ్రంథము 41, 1వ వచనం. నలభై 41వ అధ్యాయము 1వ వచనం. తప్పుపడింది. సరే ఉండండి. అదేనా? ఇదిగో నేను ఆదుకొని నా సేవకుడును. తప్పుపడింది. సరేలే. మలాకి 2వ అధ్యాయము 10వ వచనం.
మలాకి 2వ అధ్యాయము 10వ వచనం, 786 పేజీ నంబరు. మన అందరికీ తండ్రి ఒక్కడే కాడ ఒక్క దేవుడే మనను సృష్టింపలేదా? ఇలాగుండగా ఒక్కని ఎడల ఒకరము ద్రోహము చేయుచు మన పితరులతో చేయబడిన నిబంధన మనమెందుకు తృణీకరించుచున్నాము? మనమెందుకు తృణీకరించుచున్నాము? మన అందరికీ తండ్రి ఒక్కడే కాడ ఒక్కడే దేవుడు మనలను సృష్టింపలేదా? ఇలాగుండగా మరి ఒక్కని ఎడల ఒకరము ద్రోహము చేయుచు మన పితరులతో చేయబడిన నిబంధనను మనమెందుకు తృణీకరించుచున్నాము? నిర్గమకాండము 20వ అధ్యాయము 4వ వచనం. నిర్గమకాండము 20వ అధ్యాయము 4వ వచనం. దొరికనా? పైన ఆకాశమందే గాని కింది భూమి ఎందే గాని భూమి క్రింద నీళ్ళయందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. చాలు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తుని ఫోటో పెట్టుకొని మొక్కుతున్నారు. నువ్వు ఫోటో పెట్టుకొని మొక్కినప్పుడు కాదు, తల్లిని ఫోటో పెట్టుకొని మొక్కుతున్నారు, యేసుక్రీస్తుని పెట్టుకొని మొక్కుతున్నారు. రకరకాలుగా నువ్వు ఫోటో పెట్టుకున్నంత మాత్రాన, నువ్వు సిలువ వేసుకున్నంత మాత్రాన నీవు పరలోకములో చేరవు. పైన ఆకాశం ఎందే కానీ కింద భూమి ఎందే కానీ భూమి కింద ఉండేటటువంటి నీళ్ళు ఎందే కానీ ఏ రూపము పెట్టుకొని నువ్వు మొక్కవాకు. అంతే. యెహోవా దేవుడని, యేసుక్రీస్తని, లేకుంటే మరియమ్మ అంటానని నువ్వు మొక్కవాకు. నువ్వు ఫోటోలు పెట్టుకొని మొక్కితే అది విగ్రహారాధన చేసుకునవాకండి అని అర్థమడ. కాబట్టి పైన ఆకాశం ఎందే కానీ క్రింద భూమి ఎందే కానీ భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ ఉండు దేని రూపమును నైనను విగ్రహమును అయినను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడి వాటిని పూజింపకూడదు. అది విగ్రహాన్ని. ఎందుకు? యెహోవా దేవుడే నా ఫోటో పెట్టుకోండి నేను రక్షిస్తా అని చెప్పేటటువంటి వాడు కదా. ఎందుకు చెప్పలేదు అంటే ఎంతోమంది దేవతలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళని పూజిస్తున్నారు. కాబట్టి అట్లా చేయకూడదు. రోమాపత్రిక 15వ అధ్యాయం 10 నుండి 13 వచనాలు. రోమాపత్రిక 15వ అధ్యాయము 10 నుండి 13 వచనాలు, 144 పేజీ నంబరు. పదైదో అధ్యాయము 10వ వచనం. మరియు అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు, మరియు సమస్త అన్యజనులారా ప్రభువుని స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొడియాడుదురుగాక అనియు చెప్పి ఉన్నది. 12వ వచనం. మరియు యెషయా ఇలాగూ చెప్పుచున్నాడు, యెషయాలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఇంచుదురు. 13వ వచనం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. చాలు. సమస్తమైనటువంటి అన్యజనులు
అయితే అప్పుడు ఎందుకు అన్యజనులు అంటున్నాడు? అయితే ఆయన యెహోవా దేవుడు యూదులు ఇశ్రాయేలీయులు అంటారని వాళ్ళకి మాత్రమే వాగ్దానం చేసేటటువంటి వాడు. వాళ్ళు మాత్రమే క్రైస్తవులు, వాళ్ళు మాత్రమే యూదులు ఇశ్రాయేలీయులు. అయితే మిగతా అన్యజనులు ఎక్కడి నుండి వచ్చినారు? వాళ్ళు కయ్యూను నుండి వచ్చినారు. కాబట్టి వాళ్ళు అన్యజనులు అయిపోయినారు, వాళ్ళు అన్యజనులు అయిపోయినారు. కాబట్టి సమస్తమైనటువంటి అన్యజనులారా ఎక్కడి నుండి వచ్చినది? యేసు క్రీస్తు పుట్టిన తర్వాత వస్తున్నది. అయితే యేసు క్రీస్తు పూర్వకాలమందే యెషయా ప్రవక్తతో మాట్లాడినటువంటి వాడు, యెషయాతో మాట్లాడినటువంటి వాడు. రోమా దేశానికి రాస్తూ అపొస్తలుడైన పౌలు గారు ఈ మాటలు మనకు తెలియజేస్తుంటున్నాడు. మరియు అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు, మరియు సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక అనియో చెప్పుచున్నది. సకల ప్రజలు ఎవరైతేనేమి, రాజులైతేనేమి, ప్రధానులైతేనేమి, మీరు అగ్రకులాలకు చెందినటువంటి వాళ్ళమైతేనేమి, సకల ప్రజలు అన్యులు. అయితే మనము కూడా అన్యులమే, మనము కూడా అన్యులమే. ఎందుకు అన్యులము? మనము యూదులము కాదు, ఇశ్రాయేలీయులము కాదు. ఎప్పుడైతే యేసుక్రీస్తును నమ్ముకొని బాప్తిసం తీసుకొని ఉంటున్నామో క్రైస్తవులము అయి ఉంటున్నాము. మన పిల్లలు కాదు, మన పిల్లలు కూడా నమ్ముకొని వాళ్ళు బాప్తిసం తీసుకున్నప్పుడే వాళ్ళు క్రైస్తవులు. కాబట్టి సమస్తమైనటువంటి అన్యజనులారా అని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నది. ఇంకా 2 నిమిషాలు మనము వచనాలు చూసుకొని ముగించుకుందాం. ఫిలిప్పీలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ఫిలిప్పీలోకి రాసిన పత్రిక ఏమో చదువు. మన తండ్రియగు దేవుని నుండి ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. ఇప్పుడేమైంది మనకు? మన తండ్రియగు దేవుని నుండి ప్రభువగు యేసుక్రీస్తు నుండి ప్రభువగు మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. ప్రభు యేసుక్రీస్తు వారు మనకు ప్రభు అయి ఉంటున్నాడు. యెహోవా దేవుడు యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఉంటున్నాడు. ప్రభు మన అందరి కొరకు ఆయన విమోచన క్రయధనముగా ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచినటువంటి వాడు. అయితే హైదరాబాదులో ఒక అతని అన్యజనులు ఒక ఆమె పిల్లంపిందంట అతన్ని, పాస్టర్ని. అయ్యా మా ఇంటికి రా, నువ్వు ప్రార్థన చేయాలా అని అంటే సాగలాయమ వచ్చినాడు. అతని వచ్చి ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడే అంతా గోడకి చుట్టూ దేవతలను పెట్టుకుందంట. ఆమె దేవతలను పెట్టుకొని పూలదండలు వేసింది, ఊదికడ్డలు అంటించింది, మధ్యన యేసుక్రీస్తు ఫోటో పెట్టిందంట. అమ్మ ఇంతమంది దేవుళ్ళు ఉండరే, ఎందుకు నన్ను పిల్లంపినావు నువ్వు నన్ను అని అంటే, మరి ఈయనకి ఎందుకు వేసలేవు ఫోటో దండ అని చెప్పి అడిగినాడు. సార్ వీళ్ళంతా చచ్చిపోయినారు, ఈయన చనిపోయి తిరిగి లేచినాడు, ఈయనకి దండ వేయను, ఈయనకు నేను దండ వేయను అని చెప్పిందంట. కరెక్టే, మరి ఫోటో పెట్టకూడదు కదమ్మా చెప్పి సరే అన్నప్పుడు, మరి అంత తెలివిలేనటువంటి ఎప్పుడు ఎరగనటువంటి ఆయమ, మరి ఈయన చనిపోయి తిరిగి లేచినాడు. అయితే ఎంతోమంది బోధిస్తున్నారు, ఎంతోమంది పాటలు పాడుతున్నారు, వాక్యం చెప్తున్నారు. అయితే ఎంతోమంది ఎన్ని సంఘాలు ఉంటున్నాయి, వాళ్ళకు తెలియదా? ఇది క్రీస్తు చెప్పినటువంటి సంఘాన్ని మనం పెట్టుకున్నలా లేదా? లేదు, తెలియలేదు. అయితే వాళ్ళు క్రైస్తవులేనా? కాదు, దొంగ బోధకులు, మోసం చేస్తున్నారు, టక్కరి చేస్తున్నారు, రకరకాలుగా బోధిస్తూ ఉంటున్నారు. వారి పోషణ కొరకు బోధిస్తున్నారు. కానీ మా సంఘమే కరెక్ట్ అంటున్నారు. నీ సంఘం ఎక్కడుంది? యేసుక్రీస్తు పెట్టినటువంటి పేరుని పెట్టుకో సంఘం, అది సరే. ఇంకొక వచనం చూసుకొని ముగించుకో. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం.
అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడు తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. చదవమంగా. గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనుట లేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. చాలు. ఇప్పుడేం చెప్తున్నారు? ఎంతోమంది బోధకులు చెప్తున్నారు, పాస్టర్స్, రెవరెండు లేకుంటే 22 లేకుంటే 72 102 అని పెట్టుకుంటున్నారు. 22 ఎవరు? రెవరెండు. నా పేరు ఏం పేరు? రెవరెండు. 72 రెవరెండు డాక్టరు, రెవరెండు పోప్ 102 ఇట్లా చెప్పుకుంటున్నారు. అయితే నువ్వు నీ అంతటికి నువ్వు చెప్పుకుంటున్నావు కదా, ఎందుకు చెప్పుకుంటున్నావు? బాగా ఆలోచించండి ఈ వాక్యాన్ని. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడు తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. చాలు. యేసుక్రీస్తుని గురించినటువంటి జ్ఞానం అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. అయ్యా, మేమంతటికి మేము చెప్తలేము, మా మాటలు కాదు, మేము ఇట్ట బతికినాము అట్ట బతికినామని మేము చెప్పడం లేదు, కానీ యేసుక్రీస్తు అందరికీ వెలుగై ఉన్నాడు, ఆయన గురించి మేము మీకు చెప్పుతున్నాం, కానీ మా అంతటికి మేము చెప్పడం లేదు అని చెప్తున్నాడు. మా అంతటికి మేము చెప్పడం లేదు. యేసుక్రీస్తు కూర్చున్నటువంటి జ్ఞానము మాకు పలికించి ఉంటున్నాడు. మీరు కూడా యేసుక్రీస్తుని గురించి చదువుకోండి, నమ్ముకోండి అని మేము చెప్తున్నాం, కానీ ఆయన జ్ఞానాన్ని చెప్తున్నాం, కానీ మా జ్ఞానము మేము చెప్పడం లేదు అని చెప్తున్నారు. కాబట్టి ఆ రీతిగా మనమందరం కూడా అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడు తన మహిమను గూర్చి జ్ఞానమును యేసుక్రీస్తు వెల్లడిపరచుటకు, యేసుక్రీస్తు యెహోవా దేవుడు యేసుక్రీస్తుకు ఇచ్చింటున్నాడు జ్ఞానాన్ని. యేసుక్రీస్తు వారు మనకు జ్ఞానాన్ని అనుగ్రహించి ఉంటున్నాడని మనము నమ్మాలని దేవుని వాక్యాన్ని మీకందరికీ తెలియజేస్తూ ఇంతటితో వాక్యాన్ని ముగిస్తూ ఉంటున్నారు. మీకందరికీ వందనాలు. మంచిదండి.